ఇక కొత్త సంవత్సరం సందర్భంగా దేవాలయాల్లో భక్తులు బారులు తీరారు. నూతన సంవత్సరంలో అనుకున్న లక్ష్యాలను సాధించాలని యువత ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కరీంనగర్లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. కొత్త సంవత్సరం వేళ ప్రతి ఒక్కరూ గుడులను దర్శించుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ ఉదయమే దేవాలయాలకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం చెప్తున్నారు. ఈ కొత్త సంవత్సరంలో కొత్త గోల్స్తో ముందుకు వెళ్తామని ముఖ్యంగా యువత చెప్తున్నారు. మనతో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. మనం కరీంనగర్లోని మహాశక్తి అమ్మవారి టెంపుల్లో ఉన్నాం. సో ఈ టెంపుల్ చాలా అత్యంత ఫేమస్ కరీంనగర్లో. సో ఆ ఆలయానికి వచ్చి ఉదయమే ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. నీకు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. విష్ ది సేమ్. నా పేరు సరిత. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఏం చదువుకుంటున్నావు? నేను ఇప్పుడు నీట్కి ప్రిపేర్ అవుతున్నాను. వెరీ గుడ్. సో 2023 సంవత్సరం అలా వచ్చి ఇలా అయిపోయింది. సో ఆ సంవత్సరంలో పెట్టుకున్న గోల్స్ రీచ్ అయ్యావా? అయ్యాను. ఇంకా 2024లో కూడా ఇంకా అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. సో అయ్యాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 2024ని నూతన సంవత్సరంకి అన్ని గోల్స్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో 2023లో మీ స్నేహితులతో ఎలా గడిపావు? చాలా హ్యాపీగా, అన్ని మెమొరీఫుల్గా ఉన్నాయి. సో నీ పేరేంటి? నువ్వేం గోల్ పెట్టుకున్నావు? నితీష. నీ గోల్ ఏంటి 2024లో? డిగ్రీ అయిపోవాలి. చెప్పండి. డిగ్రీ ఆఫ్టర్ MBA. సో మరి ఇప్పుడు ఫైనల్ ఇయరా? డిగ్రీ ఫైనల్ ఫస్ట్ ఇయర్. ఇంకా 2 years ఉంది. సో ఎలా చదువుతావు? బాగా చదువుతా. మీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉందా? ఉంది. నీ పేరేంటి? కొత్త సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్. సో టెంపుల్ని దర్శించుకున్నావు. స్వామివారిని అమ్మవారిని ఏం కోరుకున్నావు? కోరుకున్నది జరగాలి అని, మంచిగా అందరూ హ్యాపీగా ఉండాలని, స్టడీ మంచిగా రావాలని. ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో నీ గోల్ ఏంటి? డిగ్రీ తర్వాత ఏమవుతావు? యాక్చువల్లీ నేను ఎంసెట్ రాద్దాం అనుకుంటున్నా. సో ఎంసెట్ రావాలి మంచిగా. మరి అట్లా ప్రిపేర్ అవుతున్నావా? డిగ్రీ అయిపోయినా అంటే ఫస్ట్ టైం అయిపోయినాక. ఓకే. సో నీ పేరేంటి? ముఖ్యంగా ఫ్రెండ్స్తో ఈ 2023 సంవత్సరాన్ని ఎంజాయ్ చేసావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2023 చాలా బాగానే జరిగింది. బట్ 2024లో కూడా అంత సక్సెస్ఫుల్గా జరిగి నా గోల్స్ని రీచ్ కావాలి, నీట్లో సీట్ రావాలని కోరుకుంటున్నాను. మరి నీట్లో సీట్ రావాలి అంటే దానికి తగ్గ ప్రిపరేషన్ ఉందా? ప్లానింగ్ చేసుకున్నావా? చేసుకున్నా, ప్రిపేర్ అవుతున్నా. బట్ బై గాడ్స్ గ్రేస్ కూడా కొంచెం దేవుడి దయ వల్ల మళ్ళీ సీట్ రావాలని కోరుకున్నా. మొక్కవా? అమ్మవారిని మొక్కవా సీట్ రావాలని? మొక్కుకున్నా. సో ఈ నిన్న అంటే 2023 లాస్ట్ డే ఎట్లా ఎంజాయ్ చేశారా? చేసినాం. నైట్ పార్టీ బాగానే ఉంది. సో కొత్త సంవత్సరంలో మీ ఫ్రెండ్స్తో కొత్త గోల్స్ని ఖచ్చితంగా రీచ్ అవుతారా? అవును, రీచ్ అవుతాం. సో ఎట్లా ఉంది మీ పేరెంట్స్ సపోర్టు, మీ ఫ్రెండ్స్ సపోర్టు? చాలా బాగుంది. వాళ్ళందరూ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. బాగా అనిపించారు. సో మొత్తంగా యువత అంతా కూడా ఉదయమే దేవాలయాలకు వచ్చి నూతన సంవత్సర వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ కొత్త సంవత్సరంలో కూడా కొత్త గోల్స్ పెట్టుకొని ముందుకు వెళ్తామని అంటున్నారు. 2023లో పెట్టుకున్న గోల్స్ని రీచ్ అయ్యామని, ఈ సంవత్సరం కూడా చాలా కొత్తగా ప్లాన్స్తో ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఉదయమే దేవాలయాల్లో కొంత సందడిగా కనిపిస్తోంది. స్వామివార్లకు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి తమ కోరికలు నెరవేరాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్తోనే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.